మిత్రులారా నమస్తే. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అతిపెద్ద రికార్డు స్థాపించారు. ఇక ఆయన అనుంగు మీడియా సోకాల్డ్ అందరూ అంటారే గోధి మీడియా అని, వారికి పట్ట పగ్గాలు లేవు. ఇక ఎక్కడ ఆగటం లేదు. ఎవరి రికార్డు? ప్రధాని పదవిలో కూర్చున్నటువంటి నెహ్రూ కంటే, ఇందిరాగాంధీ కంటే, మన్మోహన్ సింగ్ కంటే, వాజ్పేయి కంటే, అందరికంటే ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించేశాడు. ఎంత ఘనకార్యం, ఎంత అద్భుతమైనటువంటి ఘనకార్యం. ఈ ఘనకార్యం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఈ 12 ఏళ్ళు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు కదండి. సో 12 సంవత్సరాల గత 12 సంవత్సరాల ప్రధాని పదవీ కాలంలో సాధించినటువంటి 12 ఘనకార్యాల గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారండి. మనం కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు చెబుదాం, అభినందనలు చెబుదాం. ఎందుకంటే ఆయన జూన్ 10 నాటికి 4399 రోజులు కంప్లీట్ చేశాడండి ప్రధాని పదవిలో. నెహ్రూ గారు అయితే 4398 రోజులు మాత్రమే, ఇందిరాగాంధీ అయితే 4077 రోజులు మాత్రమే. అంటే నిన్నటి రోజు నాటికి నెహ్రూ గారి రికార్డుని బ్రేక్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. అయితే ఈ సందర్భంగా గోధి మీడియా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏమో కానీ, ఆయన సాధించినటువంటి ఘనకార్యాలు వాళ్ళు ఏం చెప్తున్నారు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక 12 ఘనకార్యాల గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఘనకార్యం వరుసగా నేను చెప్తున్నాను. నెంబర్ 1 ఏమిటయ్యా అంటే, దేశం ఇమేజ్ పెంచడం కోసం ప్రచారానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఏమో తెలియదు కానీ, పర్సనల్ ఇమేజ్ కోసం మాత్రం ఆయన దాదాపు ప్రచారం కోసమే 6000 కోట్ల రూపాయల పైచిలుకు. ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది ఫిగరు, కానీ అందుబాటులో ఉన్నటువంటి ఫిగర్. పర్సనల్ ఇమేజ్ బిల్డప్ కోసం నెంబర్ 1 పాయింట్. అది మరి ఆయన ఘనకార్యాల్లో ఇది ఒక ఘనకార్యంగా చెప్తున్నారు. మరి మీరు వినుకోండి, దయచేసి ఆలకించండి, నివేదిస్తున్నాను అంతే. నెక్స్ట్ మరో ఘనకార్యం ఏమిటా అంటే, అందరి ప్రధానుల కంటే ఎక్కువగా ఈయన విదేశీ యాత్రలు చేశారు. దాదాపు ఇతని టెన్యూర్లో ఈ 4399 రోజుల మైల్ స్టోన్ గురించి చెప్తున్నారే, ఈ 4999 రోజుల్లో 109 విదేశీ యాత్రలు చేశారంటండి, 60 దేశాలకి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా బంగ్లాదేశ్, ఇటలీ, యూకే వెళ్ళినటువంటి ఒక మహత్తరమైనటువంటి రికార్డు కూడా ఆయనకి ఉంది. సో ఇది రెండో ఘనకార్యం. మూడో ఘనకార్యం ఏమిటయ్యా అంటే, ఆయన ప్రతి సంవత్సరం అధికారంలోకి రాకముందు వాగ్దానంగా చేసింది ఏమిటంటే, ప్రతి సంవత్సరం యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి బల్ల గుద్ది డంకా బజాయించి చెప్పాడండి. 56 అంగుళాల ఛాతీ మీద చేయి వేసుకొని ఆయన వాగ్దానం చేశాడు. వచ్చినాయా? ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తే, ఇప్పుడు లెక్కల ప్రకారం, ప్రస్తుతం లెక్కల ప్రకారం ఒక యూపీలోనే 75 లక్షల మంది ఉంటారు. యూపీ, బీహార్, ఎంపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేవలం ఈ 5-6 రాష్ట్రాల్లోనే 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారని చెప్తున్నారు. ఉద్యోగాలు రూపకల్పన లేదు, ఉద్యోగాలు ఇచ్చింది చాలా తక్కువ, నిరుద్యోగం మాత్రం బాగా పెరిగిపోయింది. కాకపోతే ప్రజల్ని మీకు ఉద్యోగాలు ఎందుకులే, రేషన్ బియ్యంతో బతికేయండి అని చెప్పేసి 80 కోట్ల మంది రేషన్ మెతుకుల మీద ఆధారపడి బతుకులు సాగించేటటువంటి స్థితిని ఆయన తీసుకొచ్చాడు. అద్భుతమైనటువంటి ఘనకార్యం. ఇదో మూడో ఘనకార్యము. కాకపోతే ఉద్యోగాలు లేవు అని అంటున్నటువంటి వాళ్ళకి మీరు బజ్జీలు వేసుకొనైనా, పకోడీలు వేసుకొనైనా సరే బ్రహ్మాండంగా సంపాదించవచ్చు అని చెప్పి రీల్స్ చేసుకొని కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు మన యువకులు అని చెప్పాడు. సరే, రీల్స్ చేసుకోమని ఆయన చెప్పాడు అనుకోండి, రీల్స్ చేసి విప్లవాలు సృష్టించి ఆయనకే ఎసరపెట్టేటటువంటి పరిస్థితి యూత్ తీసుకొస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా ఇలాంటిది ఉందండి పరిస్థితి. మూడో ఘనకార్యం. ఇక నాలుగో ఘనకార్యం వస్తే, ఉద్యోగాల రూపకల్పన లేదు, ఉద్యోగాలు ఇచ్చి 2 కోట్ల ఉద్యోగాల మాట లేదు. కానీ నాలుగో ఘనకార్యం ఏమిటి అంటే, ఉద్యోగాల కోసం పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను హతాశులను చేయడం, మనస్తాపానికి గురి చేయడం, ఆ తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురి చేయడం. దేని ద్వారా? పేపర్స్ లీక్స్. నీట్ పేపర్ ఎగ్జామ్
లీక్ అవుతుంది. సిబిఎస్ఈలో అవకతవకలు ఎన్ని ఉన్నాయి అంటే చిన్నపిల్లలు ఉద్యోగాల కోసం తయారయ్యేటటువంటి పరీక్షల్లో అవకతవకలను కూడా అరికట్టలేనటువంటి ఘనకార్యం అన్నమాట. ఇది 4వ ఘనకార్యం. ఇక 5వ ఘనకార్యం దగ్గరికి వద్దామండి. అందరికీ 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో వేసేస్తామన్నారు కదండి. మరి 15 లక్షల రూపాయలు అందరి ఖాతాలో పడినాయో లేదో తెలియదు, కానీ అంబానీ అదానీల ఆస్తులు మాత్రం డ్యూరింగ్ దీస్ 12 ఇయర్స్ కేవలం అదానీ ఆస్తి అసెట్స్ వెల్త్ 8 to 9 టైమ్స్ పెరిగిందంట. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు కాదు, లక్షల కోట్ల రూపాయలు అదానీలకి అంబానీలకి. అంబానీకి అయితే 5 నుంచి 6 టైమ్స్ రెట్లు ఎక్కువగా ఆస్తి వాళ్ళ పెరిగింది. సామాన్యుడి నడ్డి విరిగింది. అంబానీలు అదానీల ఆస్తులు విపరీతంగా పెరిగింది. ఇది ఆయన సాధించినటువంటి 5వ ఘనకార్యం. ఇక 6వ ఘనకార్యం పెద్ద నోట్లని రద్దు చేసేసి దొంగ నోట్లన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేసి బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీని అంతటినీ కూడా నేను తీసుకువస్తాను ఇక్కడ మన దేశానికి రప్పిస్తాను, విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని అందాను. కానీ పెద్ద నోట్లు రద్దు చేశారు. సామాన్యులు క్యూలు కట్టి వందల మంది చనిపోయారు. అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు. నల్లధనం విదేశాల నుంచి రాలేదు. నల్లధనం ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా తెల్లధనం చేసేసుకున్నారు. కానీ ఈ దేశంలో నల్లధనాన్ని బాగా పోగు చేసుకున్నటువంటి పెద్దలు లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు పారిపోయారు. విదేశాల నుంచి నల్లధనం రప్పించడం కాదు కదా, నల్లధనాన్ని పోగేసుకుని కుబేరులైనటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు మాత్రం వెళ్ళిపోయారు. వాళ్ళకి బాగా ద్వారాలు తెరిచారు. ఇది ఒక మహత్తరమైనటువంటి ఘనకార్యంగా అందరూ చెప్తారు. ఇది 6వ ఘనకార్యం. 7వ ఘనకార్యం దగ్గరికి రండి. అధిక ధరల్ని నేను అరికడతాను, ఆకాశంలో ఉన్నటువంటి ధరల్ని భూమార్గం పట్టిస్తాను అని చెప్పి మన్మోహన్ సింగ్ కాలంలో విపరీతంగా మన్మోహన్ సింగ్ మీద విరుచుకుపడ్డాడండి ఆయన. ఆ తర్వాత ఏం చేశారు? పెట్రోల్ డీజిల్ 35 రూపాయలకు తీసుకొస్తాను, 36 రూపాయలకు తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేశారు. అవన్నీ కూడా పాతకాలంలో ఆయన చేసినటువంటి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా కొడితే మీకు వచ్చేస్తాయి. కానీ ఏమైంది? మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల కాలం, ఈయన 12 సంవత్సరాల కాలాన్ని పోల్చి చూసుకుంటే మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి 2014 నాటికి ఇప్పటికీ పరిస్థితి చూస్తుంటే పెట్రోల్ 1.4 టైమ్స్ పెరిగాయి. అలాగే డీజిల్ 1.8 టైమ్స్ పెరిగింది. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ధరలు అరికట్టడం కాదు కదా, పెట్రోల్ డీజిల్ ధరలు వాటంతటా అవి పెరిగిపోతూ ఉంటాయి. వాటితో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇక ముందు ఎలా ఉంటుందని సామాన్యుడు అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. పైసా ఖర్చు పెట్టాలంటే అటు చూసి ఇటు చూసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ధరలు అరికట్టలేదు కదా, సరికదా, మీరు అవి కొనుక్కోవద్దు ఇవి కొనుక్కోవద్దు అని చెప్పి చక్కగా ప్రజలందరికీ కూడా మంత్రోపదేశం చేశారు మన ప్రధాని గారు. ఇది ఒక మహత్తరమైనటువంటి ఘనకార్యంగా ఆయన 7వ ఘనకార్యంగా చెప్తారు. ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు విదేశాలకు వెళ్ళొద్దు. ఆయన విదేశాల కోసం విమానం ఎక్కుతూ చెప్తాడు, మీరు బంగారం కొనుక్కోవద్దు, అది కొనుక్కోవద్దు, కొనుక్కోవద్దు అని చెప్పేసి. ధరలు అరికట్టలేదు కదా, అవి కొనుక్కోవద్దు కొనుక్కోవద్దు అని చెప్పి ప్రజలకు చెప్పడంలో ఆయన సాధించినటువంటి ఘనకార్యం ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొకటి 8వ ఘనకార్యం, దేశ్ నహీ బిక్నే దేంగే దేశ్కో. ఈ దేశాన్ని నేను అమ్ముడు పోనివ్వను, ఈ కంపెనీలన్నింటినీ కూడా దేశాన్ని అంతటినీ కూడా కాపాడుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి. పెద్ద కంపెనీలే ఈ దేశాన్ని వదిలిపోయి పెద్ద కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేట్కి ధారాదత్తం చేసేటటువంటి పరిస్థితి. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ IMPCL అమ్మకానికి పెట్టేశారు. ఎయిర్ ఇండియా, NTPC, ఇండియన్ ఆయిల్, గెయిల్ ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టారు. అలాగే BSNL అండి, ప్రభుత్వ సంస్థ, దాన్ని పట్టించుకోకుండా జియోకి పెద్ద ప్రచారం చేశారు మన ప్రధాని గారు. సో అది ఘనకార్యం కదా, అద్భుతమైనటువంటి ఘనకార్యం కదా, అది కూడా ఘనకార్యమే అది. సో ఇప్పుడు 9వ ఘనకార్యం దగ్గరికి వద్దామండి. అయ్యా, రైతుల ఆదాయాన్ని 2 చేస్తానని ఆయన వాగ్దానం చేశారండి. వచ్చినప్పుడు రైతులుగా ఆయన ఏం చేశారు? ఏమీ చేయలేదు. రైతుల కోసం నల్ల చట్టాలను తయారు చేసి వాటిని ఉపసంహరించుకోవడం కోసం రైతులు సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తే రైతుల కింద మేకులు దిగ్గొట్టారు, రైతుల కాళ్ళ కింద, రోడ్ల మీద. అలాంటివి చేసి చివరికి రైతు బతుకు ఎలా చేశారంటే కిసాన్ సమ్మాన్ నిధి అనే ప్యాకేజ్ లోపల మడత పెట్టి
తోసేశారు అంతే. సో రైతుల సమ్మాన్ అంటే మర్యాద కాపాడేటటువంటి నిధి అన్నారు. మర్యాద కాపాడడం కాదు, మర్యాదను మంట కలిపారని చెప్పి రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. అది 9వ ఘనకార్యం. ఇక 10వ ఘనకార్యానికి వస్తే 100 స్మార్ట్ సిటీస్ నిర్మిస్తామన్నారు. ఎవరైనా 100 స్మార్ట్ సిటీస్ ఎక్కడున్నాయి ఏంటో ఒకసారి ఎవరైనా చెప్తే మనం చూసి తరిద్దాం లేదా విని తరిద్దాం. కొంతమంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారయ్యా అంటే వాళ్ళు ఏదో స్మార్ట్ సిటీ అనడం కోసం బందుల దొడ్లు లాంటివి కూడా స్మార్ట్ సిటీస్ కింద ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఘనకార్యం అనమాట. నెంబర్ 10. తర్వాత నెంబర్ 11 రూపాయి డాలరు దీన్ని బరాబర్ చేసేస్తా, సమానం చేసేస్తానని చెప్పేసి బల్ల గొద్ది డంకా బజాయించి బ్రహ్మాండంగా భోంతరాళాలు దద్దరిల్లిపోయేలాగా ఆయన చెప్పాడండి. ఎప్పట్లో ఆయన ప్రధాని కావడానికి ముందు రూపాయి డాలర్ విలువ సమానం చేసేస్తాను. ఇప్పుడు చూడండి, పోలిక చూడండి, 2014 వరకు మన్మోహన్ సింగ్ టైంలో రూపాయి విలువ డాలర్కి 58.86 ఉంది. ఇప్పుడు 95 రూపాయలు దాటేసింది డాలర్కి రూపాయి ఎంతగా పతనం చెందిందంటే మన్మోహన్ సింగ్ కాలంలో రూపాయి పతనం కేవలం ఆ 10 ఏళ్ళు చూద్దాం. రూపాయి పతనం 26.5% ఉంటే ఈయన ఈ 12 ఏళ్లలో రూపాయి పతనం 47 నుంచి 50% వెళ్ళింది. అంటే డబల్ పతనం, రూపాయి పతనం అనేది డబల్ అయిపోయిందనమాట. ఇక విశ్వగురు నినాదం అనేటటువంటిది 12వది మహాఘనకార్యం. విశ్వగురువు చేస్తాను భారతదేశాన్ని అని ఆయన అన్నాడు. కాకపోతే విదేశాంగ విధానంలో మన దేశం పరువు కాపాడినట్ట తీసినట్ట అనేటటువంటిది లేటెస్ట్గా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసినటువంటి దాడి సందర్భంలో కానీ, అమెరికా మన మీద వేసినటువంటి పన్నులు కానీ, అమెరికా భారతదేశంతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం విషయంలో కానీ, చైనాతో, ఇటు పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, శ్రీలంకతో, మనకు నేపాల్తో మనకు ఉన్నటువంటి సరిహద్దుల విషయంలో కానీ మన విదేశాంగ విధానం నవ్వులు పాలైంది అని చెప్పి అతి మామూలు సాధారణ విశ్లేషకుడు కూడా చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఒకప్పుడు ఆ అలీన విదేశాంగ విధానం ఎక్కడా, స్వతంత్ర విదేశాంగ విధానం ఎక్కడా, ఇప్పుడు ఎక్కడా, మనం ఎక్కడున్నామంటే ప్రపంచం ముందు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితిలో ఉందాం. కానీ భారతదేశాన్ని విశ్వగురు చేస్తానని ఆయన చెప్పాడు కాబట్టి మన విదేశాంగ విధానం ఏమైపోయినా సరే మనము నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ఘనకార్యాల్లో ఇది కూడా ఒక ఘనకార్యంగానే మనం భావించాలి. ఇంకా చాలా ఘనకార్యాలు ఉన్నాయండి. ఇప్పటికి ఒక 12 ఘనకార్యాలు చెప్పుకున్నాం ఈ 12 ఏళ్లలోనూ. అలాగే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాల్లో చరిత్రను మార్చేయడం, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రను తీసేయడం, మహాత్మా గాంధీని గాడ్సే చంపినటువంటి విషయాన్ని తీసేయడం, ఇక బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు. సరే, ఇక ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు అఘాయిత్యాల విషయంలో రేటింగ్ ఎలా ఉంది మన దేశం, అలాగే మొత్తం ప్రపంచంలో ఆకలి ఇండెక్స్లో కానీ, దరిద్రంలో కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, వాక్ స్వాతంత్ర్యం కానీ, మానవ హక్కులు కానీ, వీటన్నింటిలో కూడా హీనాతిహీనమైనటువంటి కంట్రీస్ కంటే కూడా మన దేశం ఇంకా దిగువన ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఘనకార్యాలు చాలా ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ ఇలాంటివన్నింటినీ కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకోగలిగినటువంటి ఘనులు మనవారు. సో ఈ 12 సంవత్సరాల కాలంలో మనం చెప్పుకున్నటువంటి 12 ఘనకార్యాలతో పాటు ఇంకా చాలా ఘనకార్యాలు ఉన్నాయి. మీకేమైనా తోస్తే నేను చెప్పిన కంటే ఇంకా ఏమైనా మిగిలితే మీరు కూడా చెప్పండి. మనం ఒకసారి కలిసి షేర్ చేసుకొని ఆనందిద్దాం. మహానుభావ మార్తాండ తేజ నమో నమః నమో నమః. నమో అంటే నరేంద్ర మోడీ కదా, నమో నమః అందాం. ఇది మిత్రులారా, వీడియో నచ్చిందా? మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.